మీరు లీడ్ చేయండి దీన్ని. సందీప్, మీరు ఇంకొక ముగ్గురు కలిసి, మిగతా డాక్టర్ అశోక్ యాదవ్ ఉన్నారు కదా, ఒకసారి మీరు చెప్పండి. మీరు ఎట్లా సార్, ఉద్దానం ప్రజలకి, ఇచ్చాపురం ప్రజలకి, అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ సమస్యను ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా కొన్ని వేల మంది చనిపోతున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకునే పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 నెలల ముందు ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందించి వెంటనే దీనికి మనం ఏం చేయాలి, జనసేన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ముందుకు ఎలా వెళ్ళాలని అని ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఆలోచించి ఖచ్చితంగా ఇటువంటి విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తీసుకువెళ్ళాలని ఇక్కడ వచ్చినందుకు మా జనసేన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసిన విషయం, ఆయన ఒక్క మాట ఇస్తే ఆ మాట కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. ఖచ్చితంగా ఈరోజు మా అందరిని టీమ్గా నైట్ కూడా డిస్కస్ చేసి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సార్ మన డాక్టర్ గారితో, అలాగే దుర్గాప్రసాద్ గారితో, సందీప్ గారితో ఒక టీమ్గా ఫామ్ అయ్యి, సార్ చెప్పారు ఇంతకుముందే, డయాలసిస్ కాదు, కామినేని శ్రీనివాస్ గారికి చెప్పారు, డయాలసిస్ యూనిట్ కాదు, మొట్టమొదట స్క్రీనింగ్, వ్యాధిని అరికట్టడానికి మొట్టమొదట స్క్రీనింగ్. ఇక్కడ ఇన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటే, కొన్ని కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తుంటే, ఇక్కడ పుష్కరాలకు 100 కోట్లు ఇస్తున్నా కూడా మన ఇంతమంది చనిపోతుంటే వీళ్ళ గురించి దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగా దృష్టికి ఈ స్క్రీనింగ్ విషయంలో మెయిన్గా జబ్బు పోలియో ఉంది. పోలియో అనేది కొన్ని సంవత్సరాల ముందు కొన్ని వేల మందిని ఇది చేసింది. అటువంటి పోలియో ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం వల్ల ఎన్నో మంది కోట్ల ప్రజల్ని పోలియో వ్యాధి పడకుండా చేసింది. అలాగా అది ఎందుకు జరిగింది? ఒక రీసెర్చ్ వల్ల జరిగింది. రీసెర్చ్ తర్వాత దాని ఎరాడికేషన్ ఎలా చేయాలో జరిగింది. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, వీ హ్యావ్ టు ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద రీసెర్చ్ అండ్ దాంతోనే అవుతుంది. అటువంటి రీసెర్చ్ మీద, దాని మీద సార్ చెప్పారు. ఇప్పుడు కమిటీ 15 రోజుల్లో మన దుర్గాప్రసాద్ గారు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం. మేము కూడా వీళ్ళతో కలిసి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి సార్ పవన్ కళ్యాణ్ సార్కి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఒక టీమ్గా జనసేన యూత్ అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధ్యక్షుడు సార్ పవన్ కళ్యాణ్ గారి వెంట మేమంతా ఉండి ముందుకు నడిపిస్తామని, అలాగే ఈరోజు సార్ ఈ విషయంగా ఇంత దూరం వచ్చి మీ అందరితో కూడా ఈ సమస్యను తీర్చడానికి 2 నెలల్లోనే, అతనికి తెలిసిన 2 నెలల్లోనే దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, వీ ఆల్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సమస్యని మా దృష్టి